హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్దరిపోయే కాంబినేషన్ చూడబోతున్నాం. నోరు బాగలేనప్పుడు కానీ సింపుల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ నేను చూపించే ఈ రెసిపీస్ ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అనాల్సిందే. మరి ఆ రెసిపీస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మంచి మంచి టిప్స్ అనేవి వీడియోలో చూడబోతున్నాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, కొంచెం గీ వేసి మనం పలావ్ దినుసుల్లోకి వేసుకునేవి దినుసులన్నీ వేసి వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగింది బారు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అది కూడా ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ కనుక వేస్తే తొందరగా ముక్కలు అనేవి ఫ్రై అవుతాయి. ఇప్పుడు దాంట్లోకి 2 తరిగిన పచ్చిమిర్చి, ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ముక్కలుగా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మెత్తగా ఫ్రై అవ్వాలి. దాంట్లోనికే గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గాక ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు, రైస్ కూడా వేసి కొంతసేపు వేపుకొని దీంట్లోనికి 1 గ్లాస్కి 1.25 గ్లాసు వరకు నీళ్లు తీసుకొని మంచిగా కలియబెట్టుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మనకి మంచిగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానిస్తే మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా వీడియోలో 3 విజిల్స్ వచ్చాక మనకి గాలంతా పోయాక ఓపెన్ చేసుకుంటే మన కిచిడి రెడీ అవుతుంది. ఓపెన్ చేసిన వెంటనే ముద్దగా అనిపిస్తుంది, కానీ ఆరిపోయాక చల్లగా అవుతుంది, పొడి పొడిగా అవుతుంది, ఎందుకంటే పెసరపప్పు ఉంది కదా. ఇప్పుడు మరి దాని కాంబినేషన్లో గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. గోంగూరని 2-3 టైమ్స్ వాష్ చేయాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా. సో దాన్ని వాష్ చేసి ఒక గిన్నెలో వేసి గోంగూరని కొంచెం వాటర్ కూడా వేసి చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కదుపుతూ మగ్గించుకుంటే మన గోంగూర అనేది మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాండీలో మనకి స్పైస్గా సరిపోను పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి కూడా వేసి వేపుకొని వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడిన తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకునే మిశ్రమంలోకి మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ వేసుకోకూడదు, కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చి అనేది తుంపి వేసుకోండి. మీకు నచ్చితే ఇదే స్టేజ్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది వేస్తున్నాం మనం. ఒక గుప్పుడు అనేది ధనియాలు వేస్తే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ గోంగూరలో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లోనికి మిక్సీ చేసుకున్న గోంగూర పేస్ట్ అనేది మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర అనేది చల్లుకొని మన మంచిగా పుల్లగా స్పైసీగా ఉండే గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ 2 కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారా, కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. మన వేడి పెసరపప్పు కిచిడి గోంగూర కాంబినేషన్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే
ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ అనేది రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయని రెసిపీ అనేది నేను చూపించబోతున్నాను.